ఆపండిరా. ఎవరిలో నిజం చెప్పుండ్రి. నాది బాబు. నా సారు నాది బాబు. నా ఆడితే సారు నాదని చెప్తుంటే ఆడితే సారు ఆడితే బాబు. ఎన్నారు సార్ నా సార్ కాదు నాది బాబు. దీని మీదే బతుకుతున్నా. దయచేసి నా పొట్ట కొట్టకండి. దీన్ని నా నుంచి దూరం చేయకండి. సచ్చి మీ కడుపును పుడతాను సార్. నిజం నా ఎందుకు తెలుసు సార్. నా నుంచి దూరం చేస్తే నేను బ్రతకగలను, కానీ నా నుంచి దూరం చేస్తే నా ఎందుకు బ్రతకలేదు సార్. బ్రతకలేదు. ఇవాళ రేపు ఒక మొగోని కోసం ఇద్దరు ఆడోళ్ళు నా భర్త అంటే నా భర్త అని కొట్టుకోవడం చూసిన. బిడ్డల కోసం నా బిడ్డ అంటే నా బిడ్డ అని తన్నుకోవడం కూడా చూసినా గాని ఇదేందిరా ఒక ఎద్దును పట్టుకొని నాదంటే నాది నాదంటే నాదని తన్నుకొని చూస్తురు. సార్ ఒక ఐడియా ఏమంటారా? తొందరగా చెప్పరాదు. అసలు మీరు ఎప్పుడైనా అక్బర్ బీర్బల్ కథలు చదివారా? నాకేం సంజైతలే. అదే సార్, ఇద్దరు తల్లులు ఒక కొడుకు కదా, అలా డీల్ చేయండి. అయ్యా ఒక పెద్ద కసాయి కత్తి పట్టుకరా. దేనికయ్యా? ఈ ఎద్దుని సరిగ్గా సగానికి నరుకుతా. ముందు నీది ఎరకవానిది. ఇన్నవా కథ. వద్దు బావు. దీని చిన్నతనం నుండి బిడ్డనాగా సాకి దీని మీదే బతుకుతున్నా. దీన్ని చంపుతానంటే నన్ను చూడు. నేను బావు ఆడికే ఇచ్చేయండి. నన్ను ఎట్టగైనా బతికేస్తాను. వద్దు సార్, దీన్నేమి చేయొద్దు. వీళ్ళ తాతని మా తాత రాజబాబు చూసుకునేవాడు. వీళ్ళ నాన్నని మా నాన్న బ్రహ్మానందం చూసుకునేవాడు. దీన్ని నేను చూసుకుంటున్నాను. తరతరాల బంధం సార్ మాది. సార్ దీన్ని ఆడికే ఇచ్చేయండి సార్. కానీ ఎప్పుడైనా నేను గుర్తొచ్చి ఏడుస్తే జస్ట్ కన్నీళ్లు తుడమని చెప్పండి సార్, చాలు. బీర్బల్ కథలో గిట్ల లేదు కదా. కథ మొత్తం మార్చేసిండ్రురా. నేనొప్ప. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, పోలీస్ స్టేషన్ అనుకో లోపలికి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్ సార్. వామ్మా, అయితే నీకు మేము పోలీసు ఇళ్ళకి కనిపిస్తాలేమో. మరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దొంగలు ఉండాలి కానీ ఎద్దులు దున్నపోతులు ఉన్నాయండి సార్. మరి అదొక అక్బర్ బీర్బల్ కథలే గాని నువ్వు ఈడ కూసో. ముందు వీళ్ళ ప్రాబ్లం ఖతం చేసి నీ తానకొస్తా. అలాగే సార్, అలాగే. నువ్వు అట్లా తిరుగున్నవేందిరా? అయ్యగారు లగలగలగలగ దండం పెట్టు. అయ్యగారు లగలగలగలగ కొత్త వస్త్రం కప్పుతారు. నా బ్యాగ్ కొట్టేసావు కదరా నీ అయ్యా. సారీ ఏంట్రా, నా షర్ట్లు పొడుగైతే అమ్మేశా. అవును సార్ బాబు. బట్టలు లేక స్నానం కూడా చేయటం మానేశాను కదరా. దాంట్లో నా ప్యాంట్లు, నా షర్ట్లు, నా సబ్బు, నా బ్రష్, నా పేస్ట్, నీకు దొరకనయ్యో దొరకదు. నీ సబ్బు పడగాను. అయ్యా దండం పెడతానయ్యా. అమ్మా ఓరాడు. అసలు ఏం జరిగిందంటే ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద. మా బావ పియ్యే నంద. అయితే ఎవడికే? కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మరత అర్థం కాలే. మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే. నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే. ఎలాగో నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో నాకు మీసాలు ఉన్నాయి కదా, అయితే చుక్కెట్టుకో. ఏయ్ నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు,
ఒక మంచి మనిషి, మహానుభావుడు. సార్ ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా. నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్ కి వెళ్ళిపోతానే. రామ్ పరశురామ్. ఏయ్ ఇలారా, ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యి బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య, నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకొక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత, అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకి నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి 2 భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న, పిన్ని, అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను. ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్న కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. అయినా చెప్పుకో. చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది? తింగరది. పొద్దక్క, ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టం రా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సే. నువ్వు వెళ్ళి బావన్ భోజనానికి పిలుచుకుంటా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం, నేను ఉల్లిపాయలు కోస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. డబ్బు నేను పంపిస్తాను, నువ్వు ముంబైలోనే ఉండు. అస్తమాన్ ఇలా ఫోన్ చేయకు. ఆ? బావా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. తెలిస్తే ఏం చేస్తావురా? అంటే తెగించేసావన్నమాట. ఏంటే? అక్క భోజనానికి రమ్మని పిలిచింది. వేధో వేషం నువ్వు మట్లేసుకుంటావు. ఆ. డాడీ, విలేజెస్ లో మాస్ సైకాలజీ స్టడీ కోసం కాలేజ్ వాళ్ళు టూర్ కండక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎ వీక్. వెళ్ళరా, డబ్బు ఏమైనా కావాలా? ఉంది. ఏ ఊరు వెళ్తున్నారు? కృష్ణలంక అని. What? ఏ ఊరు? కృష్ణలంక మీకు తెలుసా? నో, ఊరికే అడిగాను. అయినా ఆ ఊళ్ళో రోడ్స్ లేవు, బ్రిడ్జ్ లేదు, పడవల్లో ప్రయాణం అవసరమా? అంటే సిటీ వాళ్ళలో కన్నా విలేజెస్ లో ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయన్న దాని మీద ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో శ్వేత, ముంబై లాంటి ఊళ్ళల్లో కూడా ఉంటాయి కదా ప్రేమలు. రేయ్, ముంబై ఏంట్రా? నాకు తెలుసులే, ముంబైలో కూడా ప్రేమలు ఉంటాయి. లేకపోతే సోనాలి బింద్రే ఎలా పడుద్ది? ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నోరు మూసుకొని భోంచే. అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? త్యాగశీలువే పాపం. ఏంట్రా నీ గోల? హైదరాబాద్ సిటీ, దీన్ని కాపాడడానికి రామ్ పరశురామ్, ఎస్పీ పరశురామ్. అది ఎస్పీ డ్రెస్ కాదు. ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, పోలీస్ పోలీస్ పోలీసేరా. రాయ్, నువ్వు వేసుకుంటే కానిస్టేబుల్ డ్రెస్ దొరికే వరకు బొక్కలేసి బొక్కులు చేస్తారు. అయినా ఈ డ్రెస్ వేసి ఏమనుకుంటున్నారు నువ్వు? గంటకు అద్దె 50 రూపాయలు. రాయ్, అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి. వస్తా. పట్టుకుందామంటే హెల్మెట్ పెట్టుకున్నాడు కనబడ్డు, ట్రిబుల్స్ ఎక్కినోడు కనబడ్డు. వాట్ ఇస్ దిస్? కమాన్ కమాన్, స్టాప్ స్టాప్. సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. కట్ట 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 కట్ట. నువ్వు చెప్పేది నీ విన్ను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి సార్. టెన్నిస్ ఎంతమంది ఆడతారా? 2. చెస్ 2. సూర్యచంద్రులు ఎంతమంది? 2. సంసారంలో ఎంతమంది ఉంటారు? 2. వాళ్లకు 2. మేమిద్దరం సార్, మాకిద్దరం.
బండికి ఎన్ని టైర్లు ఉండాలరా? 2. బైక్ మీద ఎంత మంది ఉండాలరా? 2. మరి రెండో వాడేడ్రా? కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే. కమాన్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, కమాన్ స్పీక్. దిగు దిగు. కత్తులు కట్టాలి ఎవరున్నాయా? లేవు సార్. రాయ్, నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను నద్ద బట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా? పోలీస్, ట్రాఫిక్ పోలీస్, నేనే మొత్తం వెతుకుతా. వెతుకోండి. ఏమి వెళ్ళిపో. ఇది నేను ముందే చెప్పాను కదా సార్. రాయ్, 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 రాయ్. నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది. పో, వెళ్ళిపో. పీపీ తెప్పించకండి. రామ్, పరశురామ్. 1 2 3. 50 నీకు, 450 నాకు. గంటకి 500. యూ. పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్రి చేస్తే 10 రూపాయలు రావట్లేదు. ఇంకో గంట ఉండొచ్చుగా. రాయ్ 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 రాయ్. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆరటపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. రామ్, పరశురామ్. అతిగా ఆశపడడు, పర్సు కనబడితే వదలడు. లక 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 లక. పంట పండింది. ఎవరు నువ్వు? ఏం కావాలి? 4 పర్సలా? నాకు 4 ఎవరున్నాయా? ఆ రోజు నా బట్టలో పర్సు ఎత్తుకుపోయింది నువ్వే కదా దొంగదవా. ఎడుతావే? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు, నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా. కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడు నా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాను. వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి, ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముని నమ్ముతావా, మంచి వాడేనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకేదో సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోసా తింటావా అమ్మా? తిను. ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతూ ఉంటే మోసం చేసాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. నో ప్లీజ్, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగల్లోని కాదు సార్. కొద్ది క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం అంటే నేను అన్నయ్య. మీరు ఎంత తెలివిగల్లో. ఆ తర్వాత గొలుసు ఉంగరాలు కూడా తీమన్నాడా? నీకెలా తెలుసు? ఏం పేరు? నా తమ్ముడు కదా. ఎండా వాన. ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తున్నాను. వెళ్తుంటే ఇంత చేసా నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? తమ్ముడు ఓహో అన్నాడా? నువ్వేం చేసా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్. బాబాయ్, ఇన్ని కంపెనీలే. అమ్మా వెంకటరత్నం మాయా. ఓకే సార్, జస్ట్ మినిట్. yes, what can I do for you? యా వెరీ ఫైన్. ఎవరు కావాలి సార్? మా అయ్య, మా అంకులు. అదే, ఆయనకో పేరుంటుందిగా. వెంకటరత్నం ఈ కంపెనీ అన్నిటికీ ఓనరు. ఆయన్ని కలవాలంటే ముందు మీరు ఇంకొకరిని కలవాలి. ఆడేవడో? వీడే. నువ్వెవడరా? నందా. కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి. అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి. బావా? యా, హిజ్ వైఫ్ మై సిస్టర్. నీ ఓడని చూస్తుంటే అలా అనిపించట్లేదు నాకు. వెళ్ళి మాయ చెప్పు, కృష్ణలేఖ నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని. కుదరదు. యా? లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి. నేను వచ్చానే తెలిసిందనుకో, స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా? అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు కలవండి. చాలా ఓవర్ అవుతున్నారు. కేకే ఆగండి, లిస్ట్ లో ఉన్నారో లేదో చూడాలి కదా. చూడు తొందరగా. మీరు స్టాఫా? కాదు. అప్పిచ్చిన వాళ్ళ? బిచ్చగాళ్ళ?
ఎరో విజిటర్సా కాదు, కనీసం ఫ్రెండ్సా? ఫ్రెండ్ కొడుకుని. ఓహో ఫ్రెండ్స్ కాదు కదా. కాదు. అయితే నన్ను ఎందుకు అడుగుతారు? మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. చా అబ్బా చాలా తెలివి ఉన్నాడు నువ్వా. ఆ విషయం మా బావకు తెలిసే ఈ పని నాకు అప్పచెప్పాడు. ఆహా. ఇదిగో మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి, అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. ఇదిగో పైపొత్త పెట్టుకోండి, బాగా ఫీల్ అవుతాడు. మొత్తం సంగతి బాగా అడగమలేదు, అయినా మనం అడిగేసాం. అయితే అది కేవీఆర్ కూతురు కాదనమాట. కాదు అయినా రే తనేదో నీ పెళ్ళమైనట్టు అది ఇది అంటే బలిసిందేంట్రా. నీ పెళ్ళలేరా బాబు? సీరియస్ పెళ్ళమా గడిది గుడ్డ అయితే డూప్లికేట్ అనమాట. కొంపతీసి డూప్లికేట్ కాదు కదా? కాదురా బాబు, ఒరిజినల్. అమ్మయ్య, నా సెల్ ఫోన్. చిరంజీవి ఉండేది హైదరాబాద్ లో అన్నట్టు కదా, నీకు ఎప్పుడైనా తగిలాడా? హైదరాబాద్ లో ఉంటే నీలాగా బేవర్స్ సైకిల్ వేసుకుని ఊరం తిరుగుతా అనుకున్నావు, తగలడానికి సన్నాసారు ఎక్కడ. రే చందు, హైదరాబాద్ కి అమెరికా ఎంత దూరం ఉంటదంటారా? చాలా దగ్గర రా. హైదరాబాద్ లో చదివితే అమెరికాలో వెళ్ళి పడుద్ది. అయితే నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ లో చదివావా? నేను హైదరాబాద్ లేక నాకు తెలుగు రాలేదు రా. ఏం దొరికేశారు నువ్వు హైదరాబాద్ పోయిన నీలో. కబుర్లు ఆపి ముందు భోజనానికి రండి. రే సరిగ్గా గ్లాస్ లో పోయిరా. ఇటు దాంట్లోనే పోతుందండి. అచ్చా నువ్వు పెట్టినా కంటో చూసేవా వాడిని? వాడు కళ్ళ చూడని లాక్కో లేదా పనులోంచాలో తీసేయి. మొహమాట పడకుండా తినమ్మా. పిన్ని ఎప్పుడన్నా మాకలా ప్రేమగా పెట్టావా? ఆహా, ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచి భోజనం పెడుతున్నాను, అది తెలుసుకో ముందు. ఏమైనా పిండికి లేడీ సీక్నెస్ రా. ఒరే సత్తిపండు, ఏ మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? నేనేం తప్పు మాట్లాడాను? మా నాన్నకి జెంట్స్ సీక్నెస్, ఎప్పుడు అబ్బాయిలనే ప్రేమ చూస్తాడు. అలాగే పిండి కూడా వద్దండి చాలు. ములక్కాడ కూర ఇంకొంచెం వేసుకోమ్మా, ఇది మీ నాన్నకి చాలా ఇష్టం. అవునండి, రొయ్యలతో కలిపి వండితే ఇంకా ఇష్టంగా తింటారు. వాడు ఇంకా అలాగే తింటున్నాడా? అవును, మీ నాన్నకి చిన్నప్పుడు నేను తాయితీ ఇచ్చాను, అది ఇంకా అలాగే ఉందా? ఊరుకున్నానా, ఈ రోజుల్లో కూడా తాయెత్తులు గీతులు ఎవరు నమ్ముతారు? ఆంజనేయ స్వామి తాయితే కదండి. అవునమ్మా, అది ఇప్పటికీ ఆయన చేతికే ఉంది. ఎందుకుండదు, నా చేత్తో కట్టాను వాడికి. అవును నానా, తనేదో ఐఏఎస్ పరీక్ష రాస్తున్నట్ట, క్వశ్చన్స్ ఏంటి? అవును పాపం, ముందు తినవండి. అవునవును, ఎక్కువ మాట్లాడితే ఇబ్బందులు పడిపోతాం. అచ్చి బాబోయ్, ముద్దు దిగితే ఒట్టు, ఎక్కడ దూరిపోతావో అని టెన్షన్ పడ్డాను. దొరికానా చెప్పు. మన టైం బాగుండి మా నాన్నకి అబద్ధాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సరిపోయింది. అవును, కేవీఆర్ టేస్ట్ గురించి ఎలా తెలుసు నీకు? గెస్ట్ చేశాను. థ్యాంక్స్. ఇక్కడ నుంచి ఏవి గెస్ట్ చేయకే, మిస్ అయితే ప్రాబ్లం అవుద్ది. ఏంటా సౌండ్? నేను కాదు మరి ఒరే ఏంట్రా ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారు రా? లింక్ లేదనో మన మీటింగ్ ఏంటి? పీకల దాకా మేసారా? ఇక బయలుదేరొచ్చు కదా. నువ్వు వచ్చావని చెప్పి సీన్ గారు తోటలో మేళం పెట్టాడు, నేను తీసుకెళ్దామని వచ్చావు. మేళమా? ఎన్ని రోజులు ఇందులో చూసి. మేళవంటే ఏంటి చందు? అది ఇంగ్లీష్ లో చెప్పు. లోకల్ డిస్కోథెక్. యా. హాయ్, నేను కూడా రానా? నో 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 నో, మగాళ్ళకి మాత్రమేనమ్మా, ఏ అక్కడికి ఆడవాళ్ళు రాకూడదమ్మా. మిడ్ నైట్ బస్ అలా టైప్. ఓయ్, నువ్వు వెళ్తే ఒక డిస్కషన్ పెట్టుకో, వెళ్ళి బుద్ధిగా పడుకో, వెళ్ళు. ఒరేయ్ మీరు రండ్రా. హలో హలో బెంచబ్బాయ్. మేడం మీరా? ఏంటి నెంబర్ ఎలా తెలిసింది మీకు? నీ కష్టాలు తెలుసుకున్న దాన్ని, నీ సెల్ నంబర్ తెలుసుకోలేనా? థ్యాంక్స్ మేడం, మీ స్ఫూర్తితో ఇదంతా సాధించగలిగాను. ఉత్త థ్యాంక్స్ ఏనా? మీరు చెప్పండి మేడం, ఏం కావాలో మీకు? నువ్వు కావాలి. మేడం ఐ లవ్ యూ చందు. ఏంటి చందు ఆలోచిస్తున్నావు? మీరంటే నా గౌరవం మేడం. అంటే ప్రేమ లేదా? అదే అర్థం కావట్లేదు మేడం. నాకు అర్థమైంది, నీకు శ్వేత అంటే ఇష్టం, అంతేనా? నిజం చెప్పాలంటే అంతే మేడం. నేను వద్దన్నా తన్నే చేసుకుంటావా? అంటే మీరు వద్దంటే చేసుకోను, అలాగని చెప్పి ఇంకెవరిని చేసుకోను. ఏది నా కళ్ళలోకి చూసి చెప్పు. మేడం అంటే అంటే శ్వేత మహాలక్ష్మి. ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఓసారి నేను వాటేసుకోవచ్చా? అంటే నీకు ఇష్టమైతేనే. ఎరాబాయ్, నేను హైదరాబాద్ రావట్లేదు, ఇక్కడే ఉంటున్నాను. అక్కడ పనులను నువ్వే చూసుకోవాలి. నువ్వు వెళ్తానన్నా నేను పంపించాలి కదా. మహాలక్ష్మి, నీతో మాడే పని ఉంది, బయటికి రా. మహాలక్ష్మి, హైదరాబాద్ లోనేమో శ్వేత, ముంబైలోనేమో సోనాలి, కృష్ణలంకలో మహాలక్ష్మి. బావా
మొత్తం దేశం అంతా కవర్ చేస్తున్నావా? సార్ టేబుల్ నెంబర్ 6. అది సార్. నువ్వేంటి ఇక్కడ? నీకోసారి చెప్తే అర్థం కాదా? అరే మేడం ఎనీ టైం వచ్చి ఇక్కడికి. ఇక్కడ నిన్ను నన్ను చూస్తే ఏమనుకుంటారు? మన మధ్య ఏదో ఉందనుకుంటారుగా. నా ప్రాబ్లం అర్థం చేసుకో, నా మాట విను ప్లీజ్. అరే నా పరిచయం తర్వాత నేను పరిచయం చేస్తాను చెప్పాను కదా. బయలుదేరు బయలుదేరు మామా. నన్ను ఏడిపించుకే, నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను ప్లీజ్. నిజంగానే వెళ్ళిపోనా? ఈడి మీద ఒట్టు, సరేనా? దీనికెలా తెలిసింది? అంటే కాఫీ తాగాను. బిల్ ఐ విల్ పే, నేను కడతాను. ఇక నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు దయచేయి. నైస్ ఫ్లవర్స్. థ్యాంక్ యూ. మామయ్యలా ఉన్నాడే. అయ్య బాబోయ్, ఈ విషయం బావతో చెప్పాలి. దొరికేసింది మనకి. అగ్గి పెట్టుందా? హలో, అగ్గి పెట్టుందా? నా దగ్గర సిగరెట్ కూడా లేదు. శ్వేత, నువ్వు సిగరెట్లు కాల్చేస్తున్నావా? నిన్నే శ్వేత. నా పేరు శ్వేత కాదు, మరి సోనాలి బింద్రే. సోనాలి బిందె. బిందె కాదు, బింద్రే. బేంద్రే. సిగరెట్. థ్యాంక్ యూ. సిగరెట్లు కాల్చడానికి పేరు మార్చేసుకుందా? అవ్వా.